బ్రేకింగ్ న్యూస్ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 984, నిఫ్టీ 294 పాయింట్ల దిగువన సూచీలు క్లోజ్ అయ్యాయి. దీంతో ఇవాళ 6 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ప్రపంచ మార్కెట్ల నుంచి మిక్స్డ్ సిగ్నల్స్ వచ్చాయి. నిన్న అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఏషియా పసిఫిక్ మార్కెట్లు పెద్దగా ఆశాజనకంగా లేవు. ఆస్ట్రేలియా ఏసెక్స్ అలాగే జపాన్ నిక్కీ హాంకాంగ్ సూచీలు 3 రోజులుగా 1% నష్టంతోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. నవంబర్ ప్రారంభం నుంచి ప్రపంచ మార్కెట్లలో ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. వీటి ప్రభావం దేశీయ మార్కెట్లపై పడ్డాయి. నిన్న కూడా ఫారిన్ ఇన్వెస్టర్లు 3024 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ ఇన్వెస్టర్లు 1854 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. అంటే అమ్మకాలే ఎక్కువగా జరిగాయి. ఇవాళ కూడా ఇన్వెస్టర్ షేర్లు అమ్మకానికి పోటీ పడ్డారు. అయితే ఫారిన్ ఇన్వెస్టర్లు ఎక్కువ మంది పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూ ఉన్నారు. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటోమొబైల్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. 5 రోజులుగా స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే క్లోజ్ అవుతున్నాయి. అందులోనూ కూడా నిన్న ఇవాళ ఒక రకంగా నష్టాలతో రక్తపాతం జరిగిందని చెప్పారు. సోమవారం సాయంత్రం 79,433 పాయింట్ల దగ్గర మార్కెట్లు ముగిసింది. అయితే ఇవాళ 77,690 పాయింట్ల దగ్గర ముగిసింది. అంటే ఏకంగా 1750 పాయింట్లు నష్టపోయింది. ఈ 2 రోజుల్లో సుమారు 12 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.